ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారి విష్ణు గారికి, అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ గారు నమస్కారం తెలియజేస్తూ, దాదాపుగా విజయవాడ నగరంలో వరదలు వచ్చి 20 రోజులు అవుతున్నా. ఏ ప్రాంతంలో అయితే వరదలు వచ్చాయో ఆ ప్రాంతంలో పరిస్థితులు ప్రజానీకంగానే ఉండి, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అంటే ఎవరు కూడా చెప్పలేని విధంగా ఇంకా సాధారణ పరిస్థితిలోకి రాకుండా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం కనుక చూసుకుంటే ప్రభుత్వం ఎటువంటి సీరియస్ యాక్షన్ లేకుండా ఇది ఒక నాన్ సీరియస్ ఇష్యూగా ఏదో ఒక 10 రోజులు 15 రోజులు మనకు సంబంధించిన మీడియాలో మనం ఏదో హైప్ చేసామే, లేకపోతే ఏదో సోషల్ మీడియాలో హైప్ చేసామే అని చెప్పని పరిపాలన కొనసాగించి ఎవరైతే నివసిస్తున్న ప్రజానీకం ఉన్నారో ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు గారు చేయకుండా ప్రజానీకాన్ని పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తామని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపుగా 1,10,00,000 రూపాయలు ఈరోజు ప్రజానీకానికి నిత్యావసర సరుకులు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి అందించడం జరుగుతుంది. ఇంటింటికి మేము వెళ్ళి ఆ సరుకులు అందజేస్తుంటే వరద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకం ఒకటే మాట అంటున్నారు, ఈరోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాకు ఈరోజు సహాయ కార్యక్రమాలు, ఇలాంటి వస్తువులు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, నిత్యావసర వస్తువులు మాకు అందినాయి. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి కార్యక్రమం గారా ఈ రోజు గారా రాలేదు అని చెప్పని ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు విజయవాడ నగరంలో ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా వాళ్ళ జీవితాంతం గారా కష్టపడి డబ్బులన్నీ గారా కూరగట్టుకుని ఫ్రిడ్జ్ అనో, ఏసీ అనో, సోఫా అనో, మంచం అనో, మ్యాట్రెస్ అనో, టీవీ అనో చెప్పని అన్నీ గారు కొనుక్కుంటే అవన్నీ గారు వరదల వల్ల మొత్తం అన్నీ గారు డ్యామేజ్ అయిపోవటం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం కనుక చూసుకుంటే ఏదో 25,000 ఇస్తాం, 10,000 ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానీకం వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా ఈరోజు కింద లెవెల్లో ప్రజానీకం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు ఏంటి, వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఏంటి, మళ్ళీ వాళ్ళ జీవన విధానం ఎలా బాగుపరచాలని చెప్పిన ఒక ఆలోచన లేకుండా ఈరోజు కేవలం ఏదో 25,000 ఇద్దామా, 10,000 ఇద్దామా అని చెప్పని ఈరోజు ప్రభుత్వం ఒక నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు విజయవాడలో వరదలు వచ్చినాయి అంటే దానికి కారణం ప్రభుత్వ వైఫల్యం, మానవ తప్పిదం వల్ల ఈరోజు విజయవాడ నగరం అనేక ఇబ్బందులు ఈరోజు పడతానంటే దానికి కారణం మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పిన సందర్భంగా చెప్పుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఇంటికి గర 50,000 రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఏ వస్తువులు అయితే ఉన్నాయో, ఎవరైతే ఆటో వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏ వస్తువులు అయితే చెడిపోయినాయో వాటికి సంబంధించి గారా ప్రభుత్వం తరఫున వాళ్ళందరికి గారా సంపూర్ణంగా వాళ్ళందరికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా 20 రోజులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, మంత్రులు కానివ్వండి చేసిందేమీ లేదు. నగరంలో తిరిగి అధికారుల్ని మంత్రుల్ని అరిసి దాన్నేదో నేనేదో చేసేస్తున్నాను, నేనేదో ఇది చేయాలని చెప్పని ఈ రోజు గర సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు. మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది, మీ చేతికి పరిపాలన వచ్చి 100 రోజులు అవుతుంది, అయినా ఈ రోజుకి మీరు మా మీద, మా పార్టీ మీద, మా నాయకుడి మీద నిందలు తప్ప ఏమైనా మీరు చేశారా అని చెప్పని ఈరోజు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని మేము అందరం గారు అడుగుతూ ఈరోజు ఎవరైతే బారిపోయిన కుటుంబాలు ఉన్నాయో, వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరి గారా 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని తక్షణం వాళ్ళందరి గారా సహాయ కార్యక్రమాలు, ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఏ కార్యక్రమం గారు జరగట్లేదు కాబట్టి వాళ్ళందరి గారా కార్యక్రమాలు అన్నీ గారా వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు అన్నీ గారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.
నమస్కారం. మనందరికీ దాదాపుగా 50-60 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా చూడనటువంటి వరద మొట్టమొదటిసారిగా విజయవాడ నగరాన్ని దాదాపుగా 2.5 లక్షల జనాభాని బొడమేరు కృష్ణ ముంచెత్తినాయి. ఈ విషయం ఈ బుడమేరు నీరు విజయవాడ నగరంలో దాదాపుగా 16 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజల్ని ముంచుతున్నాయి, ఇళ్ల మీదకి వస్తున్నాయి అని ప్రజల్ని అప్రమత్తం చేయటంలో, ప్రజల్ని జాగ్రత్త వహించమని చెప్పని హెచ్చరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 28వ తారీఖున వాతావరణ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే 1-2 తారీఖుల్లో వచ్చేటటువంటి ఈ వరదల్ని ముందుగా అధికార యంత్రాంగం కానీ లేకపోతే 3 రాజకీయ పార్టీలు కానీ ఎక్కడ కూడా ప్రజల్ని ఆ బారిన పడకుండా కాపాడలేకపోయాయి. మొట్టమొదటిగా బొడమేరు విజయవాడ నగరంలో ప్రజలందరినీ ముంచేసిన తర్వాత, ఆ ప్రాంతాన్ని ముంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చి చూసినప్పుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇది అధికారుల వైఫల్యము, అధికారుల తప్పిదము అని చెప్పి మాట్లాడారు. ఈ మానవ తప్పిదానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తప్పిదాన్ని దాన్ని అధికారుల మీదకి నెట్టేసి దాదాపుగా విజయవాడ నగరంతో పాటు పైనున్నటువంటి బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా రైతాంగం నష్టపోయింది. విజయవాడ నగరంలో దాదాపుగా కాలనీలు 16 డివిజన్లు సమూలంగా అన్ని ఇళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, ఆ కాలనీలు అన్నీ కూడా నీటల్లో మునిగిపోతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ప్యాకేజీ రాష్ట్రానికి రమరమి 700 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రజల యొక్క కడగడ్లు కానీ, ఇబ్బందులు కానీ, లేకపోతే వారు పడినటువంటి బాధ కానీ చూసిన తర్వాత ఇది 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పని భావిస్తూ ఉంది. దాన్ని 700 కోట్ల రూపాయలతో గతంలో ఎప్పుడూ లేదని చెప్పని గొప్పలు చెప్పుకుంటూ, ఏమిటిది, ఒక ఇల్లు మునిగిపోతే, ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతే 25,000 రూపాయలు ఇస్తారా? 25,000 రూపాయలతో ఆ గృహంలో ఉన్నటువంటి నష్టపోయినటువంటి సామానుల జాబితా ఒకసారి ఎప్పుడైనా మీరు పరిశీలించారా? మంచం పోయింది, పరుపు పోయింది, స్కూటర్ పోయింది, ఆటో పోయింది, లేకపోతే ఇంట్లో వంట సామాను పోయినాయి, ఫ్రిడ్జ్ పోయింది, ఏసీలు పోయినాయి, సమూలంగా నష్టం జరిగితే గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. గతంలో ఎప్పుడైనా సరే ఇంత పెద్ద 50 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, విజయవాడ చరిత్రలో కానీ ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి, వరద వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? దీని నుంచి ఆదుకోవాలని పదే మేము చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో 16 డివిజన్లో విజయవాడలో ఆ బారిన పడినటువంటి ప్రజల యొక్క కష్టాల్ని దగ్గరుండి చూసి మరి మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు ఆ ప్రాంతాన్ని పర్యటించి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క ఇబ్బందుల్ని గుర్తెరిగి ఆయన పార్టీ నుంచి కూడా విరాళం ప్రకటించడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ 25,000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు పై ఫ్లోర్కి అని చెప్పినటువంటి దాంతోపాటు ఇంకా అనేక ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి.
మేము ప్రాక్టికల్గా చూసినప్పుడు క్షేత్రస్థాయిలో 20 అంశాలు మాకు కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి. ఆ 20 అంశాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వస్తువులు మీరు నిర్ణయించినటువంటి 25,000ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 50,000 రూపాయలు చేయాలి అని చెప్పండి. అలాగే మీరు ఫస్ట్ ఫ్లోర్లో 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పినారు, దాన్ని 25,000 రూపాయలు చేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే హెక్టార్కి 25,000 రూపాయలు ఇస్తాను అని చెప్పారు రైతాంగానికి. ప్రతి రైతు కూడా ఆయా ప్రాంతాల్లో లక్షలు ఖర్చు పెడితే వీరు ఎకరాకి ఇచ్చేటటువంటి 10,000 రూపాయలు ఏం మూలకు సరిపోతుంది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అలాగే 100 రోజు పాలనలో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలకి సంబంధించినటువంటి అంచనా వేయటంలో, నష్టాన్ని అంచనా వేయటంలో, జరిగినటువంటి విపత్తుని ముందుగా ప్రజలకి సమాచారం ఇవ్వడంలో, అలాగే అంచనా వేయడంలో, ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు కదా, మీరు కనపడతా ఉంది కదా. అదంతా వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిన్న మీరు ప్రకటించినటువంటి ఒక ప్యాకేజీ, ఆ ప్యాకేజీ మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి మాకే కాదు, ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా. మీరు ఇచ్చినటువంటి 25,000 రూపాయలు, 10,000 రూపాయలు దాని ప్యాకేజీని తక్షణమే దాన్ని ఎన్హాన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50,000 రూపాయలతో పాటు పై అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళకి 25,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఆస్తి పన్ను, ఒక కుటుంబము మొత్తం సర్వస్వం కోల్పోయి ఉంటే ఆ 16 డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తి పన్నుని వాయిదా వేస్తారంట 3 నెలలు. మేము రద్దు చేయాలి ఆస్తి పన్నుని అని చెప్పని కోరుతా ఉన్నాం. అలాగే కరెంటు ఛార్జెస్ కూడా మళ్ళీ కట్టించుకునేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాన్ని పూర్తిగా ఆ నెల రోజుల పాటు పూర్తిగా కరెంటు ఛార్జీలని రద్దు చేయాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఆటో కార్మికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆటో మిత్ర అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు మేము వారి అకౌంట్లో వేసేవాళ్ళం. మా జరిగినటువంటి ఈ వరద నష్టం జరిగినటువంటి 16 డివిజన్స్లోనూ దాదాపుగా 4,000-5,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు పడేది. అలాంటిది వాళ్ళకి ఆటోలకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ ఆటోలు చాలామంది కొత్త ఆటోలు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకుంటే వారు నీళ్లలో తడిసిపోయి ఇంజన్లు పనిచేయక సంబంధించినటువంటి వాళ్ళు ఫైనాన్సర్లు దాన్ని తిరిగి పంపిస్తూ కొత్త కంపెనీల వాళ్ళేమో దాన్ని పూర్తిగా నష్టపోయారని చెప్పని చెప్తా ఉంటే ఆటో కార్మికుల కష్టాలు మామూలుగా లేవు. అలాగే ఎక్కడైతే ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయో, మోటార్లు ఇంజన్లు చెడిపోయాయో, వాటి స్థానంలో ప్రభుత్వము ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి, ఆటో కంపెనీలతో మాట్లాడి కొత్త ఆటోలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీంతోపాటు ఈ ప్యాకేజీ మూలంగా కంటి తులుపు ప్యాకేజీగా దీన్ని భావించవచ్చు. ఎంఎస్ఎంఈలు, ఆ ప్రాంతంలో ఫర్నిచర్ పరిశ్రమ దెబ్బతింది, ఆ ప్రాంతంలో ప్రింటింగ్ పరిశ్రమ దెబ్బతింది, ఆ ప్రాంతంలో పాడి పరిశ్రమ దెబ్బతింది, ఆ ప్రాంతంలో అనేక అంశాలు, ఈ చిరు వ్యాపారులు కానీ, తోపుడు బళ్ళు వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితిలో మీరు బీమా కంపెనీల మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 9,000 చిల్లర, దాదాపు రమారమి 10,000 బీమా క్లెయిమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన ఏదో చెప్పేశాము, ఎలక్ట్రానిక్ గూడ్స్ షోరూంలో వాళ్ళకి చెప్పేశాము, లేకపోతే డీటీసీని బాధ్యత తీసుకోమన్నాము, లేకపోతే వాళ్ళ సంగతి చూస్తామని కాదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలా. అక్కడ క్యాంపులు పెట్టాలా. ఈరోజు మీ ప్రభుత్వము 10 రోజుల తర్వాత బయటకు వచ్చేసింది, బయటికి రావటం కాదు, అక్కడ ఆటోలకు సంబంధించినటువంటి సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో అక్కడ ఒక క్యాంప్ పెట్టాలా.
క్లెయిములకు సంబంధించినటువంటి సమస్యను ఎవరు పరిష్కరిస్తారో అక్కడ ఒక క్యాంపు పెట్టాలి. అలాగే ఈ 3 నెలల పాటు మారిటోరియం అని చెప్పని బ్యాంకులకి రీషెడ్యూల్ చేయాలి అని చెప్పని చెబుతా ఉన్నారు. అట్లా కాదు, వడ్డీ లేనటువంటి రుణాలు 2 లక్షల రూపాయల వడ్డీ లేనటువంటి రుణాలని ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే కావాలని వస్తారో వాళ్ళందరినీ కూడా ఒక కార్యక్రమంలాగా తీసుకుని బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించే విధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పని ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా దాదాపుగా 60 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ముందస్తు సమాచారం లేక హైదరాబాద్ నుంచి వచ్చి చుట్టం చూపుగా వచ్చినటువంటి వాళ్ళు చనిపోయారు. ఆ ప్రాంతంలో కారు తీసుకెళ్లి పక్కన పెడదామని చెప్పని ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకచోట తండ్రి కొడుకులు పాల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు తెలియక వరద ఉధృతి ఈ విధంగా ఉంటుందని తెలియక వారు చనిపోయారు. 60 కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయినాయి. ఈ ప్రభుత్వం ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవటం మూలంగా, ప్రజల్ని అప్రమత్తం చేయకపోవటం మూలంగా, వరద ఇంత ఉధృతంగా వస్తుందని చెప్పకపోవటం మూలంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికీ కూడా కష్టాన్ని కళ్ళంబడ నీళ్ల రూపంలో వస్తూనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి మీరు నిన్న ప్రకటించినటువంటి ప్యాకేజీ, ఆ ప్యాకేజీ కంటి తుడుపు చర్యగా ఉంది, నాన్ సీరియస్గా ఉంది. ప్రజల యొక్క కష్టాలు కన్నీళ్లు తుడిచేటటువంటి ప్యాకేజీ కాదు అది. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 7,000 కోట్ల రూపాయలు జరిగినటువంటి నష్టాన్ని 700 కోట్ల రూపాయలతో దాన్ని భర్తీ చేద్దామని చెప్పని అనుకోవటం ఇది సరైనటువంటి విధానం కాదు. మళ్ళీ పైగా గొప్పలు చెప్పుకుంటూ ఎప్పుడు గతంలో కూడా జరగలేదు అని చెప్పని చెప్తా ఉన్నారు. ఇది కాదు. మేము ఫైనల్గా ఈ ప్యాకేజీ మార్పు చేయాలి. ఈ ప్యాకేజీ ప్రజలకి సంతృప్తి పరిచే విధంగా, ప్రజలకి మేలు చేసే విధంగా, ప్రజలకి ఇబ్బందులు తొలగించే విధంగా ఉండాలి అని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మీరే మాట్లాడారు, అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి కారణం అధికారుల వైఫల్యం అని చెప్పారు. అది అధికారులకు సంబంధించినటువంటి వైఫల్యమా, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క వైఫల్యమా అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, దానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఎందుకంటున్నామంటే మీ ప్రిన్సిపల్ సెక్రటరీ, మీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు, మాకు ముందస్తుగా ఇంత వరద వస్తుందని తెలుసు, ఆ ప్రాంతంలో ప్రజల్ని చెబితే వినరు అని చెప్పని లైట్గా తీసుకుంటారని చెప్పని మేము చెప్పలేదు అని చెప్పాను. మీకు ఉన్నటువంటి సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో సమాచారం ఇవ్వకపోవటం మూలంగా జరిగినటువంటి ఈ విపత్తుని, ఈ వరదని, ఈ విజయవాడ నగరంలో జరిగినంత పెద్ద విషాదకరమైనటువంటి సంఘటన మీద ప్రభుత్వము, అధికారుల, ప్రజాప్రతినిధుల ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో కూడా ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. సార్, ఇప్పుడు ఒక విషయం మనం చూడాలి. మనం ఏమి చెప్పం, వర్షం వస్తుందని చెప్పని హైకోర్టులోనే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎవరు కూడా చెప్పా పెట్టకుండా సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని ఏమంటారండి? వర్షం ఉధృతి పెరుగుతుంది, హైయెస్ట్ రెయిన్ఫాల్ కనబడుతూ ఉంది అని చెప్పని వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఒక పక్క విజయవాడ నగరం అతలాకుతలం అయిపోయింది, ఒక పక్క ఇటుపక్క అమరావతి గురించి ఎవరన్నా మాట్లాడితే నోటి తాళం వేస్తామని అదని ఇదని అంటున్నారు. వాస్తవాలు ఎవరు మాట్లాడకపోయినా ఎవరు దాచలేరు అనే విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.